హలో అండి, అందరికీ ప్రైజ్ ద లార్డ్. ఎలా ఉన్నారు? హ్యాపీ అండ్ హెల్తీగా ఉన్నారా? సో ఎటువంటి విషయంలో కూడా, ఎటువంటి సమయంలో కూడా దేని గురించి అతిగా టెన్షన్స్ తీసుకోవద్దండి. ఎందుకంటే అపవాది మన మైండ్ని మొదటిగా పొల్యూట్ చేయడానికి శాయశక్తులుగా ప్రయత్నిస్తూ ఉంటాడు. ఓకేనా? సో అపవాదిని మనం ఒకసారి మనం మైండ్లోకి ఎంటర్ అవ్వనిచ్చామంటే అది ఏ రూపంలోనైనా, ఏ టెన్షన్ రూపంలోనైనా కూడా మన మైండ్లోకి ఎంటర్ కానిచ్చాము అని అంటే అది అక్కడితో ఆగదు. అక్కడి నుంచి మన మైండ్ నుంచి మన నోటికి అన్నిటికీ కూడా అది స్ప్రెడ్ అయిపోయి మన ద్వారా దానికి ఇష్టమైనటువంటి విధంగా, అంటే చెడు కార్యాలు, చెడు మాటలు, చెడు తలంపులు, వీటన్నిటిని మన నుంచి రప్పిస్తూ ఉంటుంది అపవాది. ఓకేనా? సో అందుకని మొదటిగా మనం కట్ ఆఫ్ చేయవలసిన ప్లేస్ ఏదైనా ఉందంటే మన మైండ్లోనికి రానివ్వకుండా మనం ఆపగలగడం. ఓకేనా? సో బీ స్ట్రాంగ్ అండ్ బీ హెల్దీ. దేవుడిచ్చిన ఆరోగ్యాన్ని ప్రతిసారి కూడా మనం కాపాడుకుంటూ ఉండాము. మన శరీరము దేవుని ఆలయంగా ఉంటుంది కాబట్టి మన ఆలయాన్ని, దేవుడి ఆలయాన్ని మన చేతుల ద్వారా ఏ సందర్భంలో, ఏ పని ద్వారా కూడా చెడగొట్టుకోవద్దు. ఓకేనా? సో ఇవాళ మనము మార్కు సువార్త 15వ అధ్యాయము 14వ వచనం నుంచి చదువుకోబోతున్నాము. అందుకు పిలాతు, ఎందుకు అతడే చెడు కార్యము చేసెనని వారిని అడుగగా వారు వారిని సిలువ వేయమని మరి ఎక్కువగా కేకలు వేసిరి. పిలాతు జన సమూహమును సంతోషపెట్టుటకు మనస్సు గలవాడై వారికి బరబ్బను విడుదల చేసి యేసును కొరడాలతో కొట్టించి సిలువ వేయనప్పగించెను. అంతట సైనికులు ఆయనను ప్రేతోర్యమను అధికార మందిరము లోపలికి తీసుకుని పోయి సైనికులందరినీ సమకూర్చుకొనిన తరువాత ఆయనకు ఊదారంగు వస్త్రము తొడిగించి ముండ్ల కిరీటమును ఆయన తల మీద పెట్టి, యూదుల రాజా, నీకు శుభమని చెప్పి ఆయనకు వందనము చేయసాగిరి. మరియు రెల్లుతో ఆయన తల మీద కొట్టి ఆయన మీద ఉమ్మివేసి మోకాళ్ళూని ఆయనకు నమస్కారము చేసిరి. వారు ఆయనను అపహసించిన తరువాత ఆయన మీదనున్న ఊదారంగు వస్త్రము తీసివేసి ఆయన బట్టలు ఆయనకు తొడిగించి ఆయనను సిలువ వేయుటకు తీసుకొని పోయిరి. దేవుడి వాక్యం ఇంతటితో దీవించిన గాక. ఆమేన్. ఒక చిన్న ప్రేయర్ చేసుకుందాం, మీరు కూడా ఏకీభవించండి. మహాపరిశుద్ధుడైన దేవాలయానికి వెళ్ళాలి స్తోత్రములు తండ్రి. ఇంతవరకు నీ మాతో ఉండి నా ప్రభా, ప్రతి సమయంలో నా ప్రభా ఆపదల శోధల నుంచి నా ప్రభా మమ్మల్ని రక్షిస్తూ కాపాడుతున్న రీతిని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలయ్యా నా తండ్రి. ఈరోజు నా ప్రభా మాకు నీ వాక్యాన్ని చదువుకునే భాగ్యాన్ని దయచేసినందుకు నీకు వందనాలు తండ్రి. చదవబడిన నీ వాక్యాన్ని నీవే దీవించండి, ప్రతి హృదయంలో కూడా నాటి ఫలింప చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే నా ప్రభా ఎవరి కుటుంబాలలో, ఎవరి గృహాలలో చీకటి శక్తులు రాజుమీలతో సమాధానం లేకుండా గొడవలు నా ప్రభా ఉన్నాయో అటువంటి కుటుంబాలకు నీ యజమానిగా నిలబడి నీ సమాధానాన్ని దయచేయమని ప్రభా, ప్రేమను, ఐక్యతను నాన్న ప్రభా దయచేయమని, నీ సన్నిధిని నానా గృహాలలో నిలబెట్టమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అప్పుల సమస్యలో కూరుకుపోయిన వారికి నీ సహాయం దయచేయండి నా ప్రభా, మంచి ఆలోచనలు దయచేయండి. శత్రువు ఏ విషయంలో కూడా వారి ఆత్మను, వారి హృదయాలను దొంగిలించకుండా, వారి శరీరాలను దొంగిలించకుండా నా ప్రభా వారిని అన్న తండ్రి ఆ ఊబి నుంచి బయటకు రావడానికి కావలసినటువంటి విధంగా బలంగా తయారు చేయమని ప్రభా, నీ వాక్యంలో నిలబడి నా ప్రభా నా తండ్రి నీ యందు బలపడే శక్తిని వారికి దయచేసేమని ప్రభా నన్ను ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే నా ప్రభా అనారోగ్యంగా ఉన్న వారి మీద నీకు హస్తాన్ని ఉంచండి. నీ గాయపడిన హస్తంతో ముట్టి నా ప్రభా ప్రతి అనారోగ్యంగా ఉన్న వారి మీద నా తండ్రి స్వస్థతను విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. సాక్ష్యాన్ని నిలబెట్టమని నా ప్రభా శరీరాలతో నేను మహిమపరిచే విధంగా నీ కృపాని, నీ ప్రేమను కృంభరించమని ప్రార్థిస్తూ ఇంతవరకు నువ్వు చేసిన ప్రతి మేలుని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఈ చిన్ని ప్రార్థన యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అండ్ అందరికీ హ్యావ్ ఎ గ్రేట్ డే. గాడ్ బ్లెస్ యు ఆల్. బై బై.